వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నడిబొడ్డున ఉన్న కొలగాని రామయ్య సత్రంగా పిలువబడే ప్రాంతంలో సత్రం స్థలం ఆక్రమణకు గురై బడాబాబులు ఆక్రమించుకుని బిల్డింగులు నిర్మించుకున్నారని, దీనిపై ఇప్పటికే నివేదికతో పరిశీలించినట్లు, ఇది తమ శాఖ పరిధిలోకి రావడంతో దీనిపై సమగ్ర విచారణతో సరైన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి ఆత్మకూరు పర్యటన సందర్భంగా కొలగాని రామయ్య వంశస్థులు మంత్రి ఆనంను కలిసి ఈ ప్రాంతంలో తమ పూర్వీకులు ఆశించిన విధంగా కాకుండా స్థలం పూర్తిగా ఆక్రమణకు గురైందని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందిస్తూ ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉందని, దీని పూర్వస్థితిని పరిశీలించి ఇక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటామని, దీనిపై సరైన సలహా సూచనలు చేసేందుకు నలిశెట్టి శ్రీనయ్యను కమిటీ సభ్యులుగా ఆనం ప్రకటిస్తూ ఈ సత్రం స్థలంపై సరైన నిర్ణయం తీసుకుని అర్హులైన పేదలకు న్యాయం చేస్తానని తెలిపారు. దీన్ని పూర్తిగా రికార్డు అంతా తీసి చూశాను నేను. మా ఏసీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంతమంది ఆక్యుపేషన్లో ఉన్నారు, దీంట్లో నిజమైన పేదవాళ్ళు ఎంతమంది, ఆక్రమించి భవనాలు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా లెక్కలు తీశారు. నిజమైనటువంటి పేదరికంలో ఉన్న పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి ఇళ్ళు ఇచ్చి వాళ్ళని పక్కకు తొలగిస్తాం. చిన్న చిన్న బంకులు అవి వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకి ఈ రామయ్య సత్రం దగ్గరనే షాపింగ్ రూముల్లాగా కట్టించి ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై కూడా చేసాం. మా దగ్గర ఆ లిస్ట్ ఉంది, కొత్తగా ఏం లిస్టు చేయబడలేదు. ఎవరున్నారో వాళ్ళకి ఒక గది వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో కట్టించి వాళ్ళకి ఇస్తాం. కానీ ఆక్రమించేసి మొత్తం అదే కొలగాని రామయ్య ఎవరో తెలియదు, మాదే ఇది అని అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎవిక్ట్ చేయిస్తాం. చట్టపరంగానే ఎవిక్షన్ జరగద్ది. అవసరమైతే ఆ భవనాలు కూడా కూలగొట్టి ఆ స్థలాన్ని చౌల్టీ రేపు రాబోయే కొత్త కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీకి కూడా మన శ్రీనివాసులే రేపు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తాడు. ఆ శ్రీనివాస నాయకత్వం రాగానే మా సేనయ్యే దాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి కొలగాని రామయ్య ఏ సంకల్పంతో అయితే ఆ చౌల్టీ పెట్టాడో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో అతను కూడా పనిచేస్తాడు. 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఉపయోగపడే పని చేస్తాడు.